ఉగాది పర్వదినం పూజా విధానం తెలుసుకుందాం. ఉగస్య ఆదిః ఉగాది. ఉగా అంటే నక్షత్రపు నడక అని అర్థం. నక్షత్రముల నడక ప్రారంభం అంటే సృష్టి ఆరంభం అయిన కాలం యొక్క ఆది ఉగాది అంటారు. ఉగాది పండుగ చారిత్రక రీత్యా కూడా అధిక ప్రాధాన్యం కలిగి ఉంది. జగద్విఖ్యాతిగాంచిన విక్రమార్క చక్రవర్తి చైత్రశుద్ధ పాడ్యమి రోజు పట్టాభిషిక్తుడు కాగా ఆ మహావీరుని సంస్కరణ చిహ్నముగా ఆ రోజు ఉత్సవాలు జరుపుట ఆచారమైంది. మాసముల కన్నా ఋతువులను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని ఉగాదిని చైత్రమాసం నుండి ప్రారంభించారు. శిశిర ఋతువు అంటే చలికాలం పోయి చైత్రమాసం నుండి వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఈ కాలంలో చెట్లు చిగిర్చి పూతలు పూస్తాయి. కోయిల కూజితములు, సన్నజాజులు, మల్లెల పరిమళాలు వసంత ఋతువులో ఆహ్లాదమును కలిగిస్తాయి. ఇదే రీతి మనుష్యుని శరీరంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. శిశిర ఋతువులో శరీరపు చర్మంలో చిన్న చిన్న పొక్కులు మూలకం పొట్టుపోయి చాలా స్ఫుటముగా కనిపిస్తుంది. వసంత ఋతువు మొదలవగానే నూతన చర్మము వచ్చి శరీరానికి నవచైతన్యం లభిస్తుంది. పాము తన కుబుసం విడిచినట్లు పకక్షులు అంటే నెమలి తమ ఈకలు రాల్చినట్లు వృక్షములు ఆకులు రాల్చి చిగుళ్లను సంతరించుకుంటాయి. కావున మనం అందరం మంచి నిర్ణయాలు తీసుకొని ఆచరించడం మొదలు పెడితే చెట్లకు కొత్త ఆకులు చిగురించి ఆహ్లాదంగా ఆనందంగా ఉన్నట్టు తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఫలవంతం అయి ఆనందంగా ఉంటాయి. ఉగాది రోజు పాటించవలసిన నియమాలలో మొదటిది త్రైలాభ్యంగనం. అంటే ఉగాది రోజు సూర్యోదయం కాకుండా నిద్ర లేచి తైలాభ్యంగనం చేయాలని శాస్త్రం చెబుతుంది. ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని సున్నిపిండి పెట్టుకుని అభ్యంగన స్నానం చేయాలి. ఇంట్లో పూజాధికాలు చేసుకుని సూర్యుడికి నమస్కారం చేయాలి. రెండవది ప్రతిగృహ ధ్వజారోహణం. అంటే దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు లేదా దేశానికి సంబంధించిన పండుగలు వచ్చినప్పుడు సాధారణంగా జెండాలు ఎగురవేస్తుంటాం. అదేవిధంగా బ్రహ్మకు సంబంధించినది, ఇంద్రుడికి సంబంధించినది ధ్వజారోహణ ఇంటి ముందు చేయాలట. మన రాష్ట్రాల్లో ఇలాంటి పద్ధతులు కనిపించవు. కానీ మహారాష్ట్రలో ఇంటి ముందు ఒక కర్రను పాతి దానికి జెండాను పెట్టి ధ్వజారోహణం చేస్తారు. మూడవది నవవస్త్రాభరణ ధారణం, ఛత్ర చామరాది స్వీకరణం, నవవస్త్రాధారణ, నవ ఆభరణ ధారణ చేయమని శాస్త్రం చెబుతోంది. ఎండాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పి నుంచి గొడుగు వేసుకోవడం చాలా అవసరం. ఉగాది రోజు కొత్త గొడుగు సంపాదించి ఉంచుకోవాలని సంకేతం. ఛత్రధారణం నేత్రశాంతికరణం. ఎండ, గాలి, వాన మున్నగు వాని నుండి కాపాడి సౌఖ్యప్రదంగా ఉంచుతుంది. ఉగాది రోజు చామరకు కూడా స్వీకరించాలి. ఎండాకాలం విసనకర్ర ఆవశ్యకం బాగా ఉంది. వాటిలో విట్టి వేళ్లతో చేసినవి, వెదురుతో చేసినవి, తాకులతో చేసినవి శ్రేష్టమైనవి. వాటితో విసురుకోవడం వలన మేహశాంతి కలుగుతుంది. నేత్రాలకి చల్లదనంగా ఉంటుంది. ఛత్ర చామరాలని ఈ ఎండాకాలంలో దానం చేయడం వలన కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. దమనేన పూజ. దమనం అంటే ఒక పత్రి, సుగంధం వచ్చే పత్రి. పూర్వకాలం విరివిగా దొరికేవి. దవనంతో ఉగాది రోజు మొదలుకొని పౌర్ణమి వరకు రోజు ఒక దేవతామూర్తికి పూజ చేయాలి. చైత్ర శుక్ల పాడ్యమి బ్రహ్మకు, చైత్ర శుక్ల విద్య ఉమా, శివ, అగ్నులకు,
చైత్రశుక్ల తదియ గౌరీ శంకరులకు, చైత్రశుక్ల చతుర్థి గణపతికి, చైత్రశుక్ల పంచమి నాగులకు, చైత్రశుక్ల షష్ఠి కుమారస్వామికి, చైత్రశుక్ల సప్తమి సూర్యునకు, చైత్రశుక్ల అష్టమి మాతృదేవతలకు, చైత్రశుక్ల నవమి మహిషాసుర మర్దినికి, చైత్రశుక్ల తమి ధర్మరాజుకు, చైత్రశుక్ల ఏకాదశి మునులకు, చైత్రశుక్ల ద్వాదశి శ్రీ మహావిష్ణువునకు, చైత్రశుక్ల త్రయోదశి కామదేవునకు, చైత్రశుక్ల చతుర్దశి శంకరునకు, చైత్రశుక్ల పూర్ణిమ సచి ఇంద్రులకు, సర్వాపచ్చాంతికర మహాశాంతి సంవత్సరాది వ్రత గ్రంథాలలో మహాశాంతి చేయవలసిన పండుగగా చెప్పబడి ఉంది. మహాశాంతి కలిగించుట వలన అన్ని దుఃఖాలు తొలగుతాయి. మహాశాంతి చేయవలసిన పండుగలలో ఇది ఒకటి కాబట్టి పూర్వం ఉగాది రోజు సంవత్సరేష్టి అనే యజ్ఞం చేసేవారని కనిపిస్తుంది. ఉగాది రోజు విఘ్నేశ్వరుణ్ణి, నవగ్రహాలను, బ్రహ్మాది దేవతలను పూజించాలని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం. ఉగాది రోజు ఉదయాన్నే దేవుని దగ్గర పంచాంగాన్ని పోలి ప్రతి ఇంటిలో ఆ సంవత్సరం పంచాంగం ఉండాలి. పంచాంగం ఆ సంవత్సరంలో మనం చేయవలసిన కార్యక్రమాలకి అనువైన వాటిని చూపించే కరదీపికగా చెబుతారు. అందుకని పంచాంగానికి పూజ చేసి మధ్యాహ్న సమయంలో నూతన వస్త్రాలు కట్టుకుని బ్రాహ్మణ ముఖంగా లేదా జ్యోతిష్యుల ముఖంగా ఆ పంచాంగాన్ని వినాలి. కాబట్టే పంచాంగ శ్రవణం అని పేరు. పంచాంగ శ్రవణం వలన గంగా స్నానం చేసిన ఫలితం, గోదానం చేసిన ఫలితం లభిస్తుంది. శత్రువులు దూరం అవుతారు. దుస్వప్న నాశనం అవుతుంది. సంతానం, సంపత్తు కలుగుతుంది. అన్ని కర్మలు సాధించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకని తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలి. ప్రపాదాన ప్రారంభం అంటే బ్రహ్మాది సమస్త దేవత స్వరూపమైన ధర్మఘట్టం దానం చేస్తున్నాను కాన నా మనోరథములన్నీ సమకూరాలని సంకల్పం చేసి నీటి కుండను దానం చేయాలి. రాజదర్శనం. ఉగాది రోజు రాజదర్శనం చేయాలంటారు. ఈ రోజుల్లో అది అసాధ్యం కాదు కాబట్టి దేవతా దర్శనం వలన, ఈశ్వరానుగ్రహం వలన అందరూ అనుకూలంగా ఉంటారు అని తెలుసుకొని దేవాలయ దర్శనం చేయడం విశేషం. వసంత నవరాత్రి ప్రారంభం. శరన్నవరాత్రుల్లో అమ్మవారి పూజలు ఏ విధంగా చేస్తారో వసంత నవరాత్రుల్లో కూడా అదే విధంగా కలశ స్థాపన చేసి అమ్మవారి పూజలు చేయాలి. వసంత నవరాత్రుల్లో రామాయణ పారాయణ కానీ, సుందరకాండ పారాయణ కానీ, రామనామ జపాన్ని కానీ ప్రత్యేకంగా చేస్తారు. నింబకుసుమ భక్షణం అంటే ఉగాది రోజు ముఖ్యంగా నింబకుసుమ భక్షణం అని కొన్ని చోట్ల ఉంటే నింబపత్ర భక్షణం అని మరికొన్ని చోట్ల కనిపిస్తుంది. వాతావరణాన్ని అనుసరించి ఏర్పడిన సాంప్రదాయంగా దీన్ని చెబుతారు. వైద్య గ్రంథాల నుంచి తీసుకున్నదిగా దీన్ని చెబుతారు. నింబకుసుమం అంటే వేప పువ్వు, నింబపత్ర అంటే వేప ఆకు. ఇలాంటి వాటిని తప్పనిసరిగా ఉగాది రోజు ప్రతి ఒక్కరూ తినాలని మనకి శాస్త్రం చెబుతోంది. దాని నుంచే మనకి ఏర్పడినది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడికి నవగ్రహాలకు కారకాలు ఉన్నాయి. ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పు దానిలోని రసానికి చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు అని కొన్ని రుచులు కలిపిన వాటికి శని, బుధులు కూడా కారకులవుతారు. కావున ఇన్ని విశిష్టతలు ఉన్న ఉగాది ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వికారినామ సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, ఎప్పుడు ఆ శ్రీమాత దీవెనలు ఉండాలని
మనసారా కోరుకుంటున్నాము.